మధ్యలోకి వస్తే బాగుంటుంది. బాగా పడుతుంది. మీరు కొట్టేనే కదా వెళ్ళాలి. అసలు బాగా వేస్తుంది. పిల్లలంతా వెళ్ళాక ఎర్ర తప్ప పిల్లలకు కొంచెం ఎనర్జీ పెరిగింది. మన తెల్లది ఎలా పేరా? నేనైనా లింకులు పెడుతున్నా కదండి గ్రూప్లో లింక్స్ పెడుతున్నా, చూడట్లేదా? చూడలేదు. అయినా నాకు ఈ చెల్ల ఓపెన్ పిల్లలు ఉంటే చూస్తాను. అవునా? ఇంకొక 3-4 minutesలో, నాట్ ఈవెన్ 5 minutes, 3-4 minutesలో మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. పార్టిసిపెంట్స్ మొత్తం అందరూ కూడా నాకు స్టేజ్ దగ్గరికి వచ్చేసేయాలి.
అండ్ ఇట్ సైడ్ చైర్స్ ఎవరు ఆక్యుపై చేయొద్దు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ పార్టిసిపెంట్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అట్ సైడ్ ఉన్న రెడ్ చైర్స్ అని పార్టిసిపెంట్స్కే. మనం ఇండియన్ కల్చర్ ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు మన ఇండియన్స్కి చాలా ఇష్టమైంది. చాలా వరకు అందరూ మనం మైథలాజికల్గా వెళ్తాము అండ్ వీఆర్ వెరీ డివోషనల్. అండ్ వినాయక చవితి సందర్భంగా మనకి చిన్న చిన్న బుడ్డారు వారందరినీ ఒక్కసారి షో చేసిన తర్వాత మనది ఏదైతే మెయిన్ కాన్సెప్ట్ ఉందో అదైతే స్టార్ట్ అవడం జరుగుతుంది. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఇస్ ఇండియన్ కల్చర్. మన ఇండియన్ కల్చర్ని వివరిస్తూ యూనిటీ అన్న పదం మీద ఈ షో అయితే జరగడం జరుగుతుంది. కొంచెం ఆలస్యమైన అందరూ ఓపికగా కూర్చుని మా షోని తిలకిస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. సో ఇవాళ మనకి కొంచెం స్పెషల్గా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యాషన్ షో. పిల్లలు అండ్ దెన్ మన పెద్దవాళ్ళ ఎంగేజెన్స్ కూడా కొంతమంది ఇండివిజువల్స్ కొంతమంది కపుల్స్తో రాబోతున్నాం. సో యా విల్ స్టార్ట్ విత్ ద కిడ్స్ as usual. So I'd like to call Pragna Vaishnavi, Morvika, Ranj, Meghna, Napika, Mahanya, Leksha Charani and Latisha. పిల్లలందరూ దయచేసి స్టేజ్కి ఆన్ టు లెఫ్ట్ వచ్చేసాయండి. Tell me your name. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. పేరే Okay, she's our first contestant, Pragna Vaishnavi. That's so cute. So cute. Say bye. Say bye to everyone. Bye. Ananya. కంట్రీ లేదు. Morvika, please come. ఓకే పెట్టుకోండి. Our next participant, Ruanj.
Please come. ఈ అబ్బాయి లేక్షాచరణి अगर अभिनंदन आभार नमस्कार आदाब सत श्री अकाल गुड ఈవినింగ్ ఎంవివి సిటీ మనం ఇండియన్స్ మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి క్వశ్చన్స్ కావాలా గిఫ్ట్లు కావాలా వద్దా సిట్ పక్కలి సిట్ Good evening everyone present here. With the divine blessings of Lord Ganesha, I am here and take the privilege of addressing this lovely gathering on this auspicious occasion. It's a practice in MVV city to celebrate each and every occasion with utmost devotion, cooperation and lots of love. We have witnessed many cultural and devotional programs on the various occasions. All the participants have presented their excellence Baby. and the audience have showered blessings and extended their encouragement. మీరు అలా తిరుగుతే మాకు కన్ఫ్యూజ్ With the strong support of our beloved MVV residents, today we are here with a new program best of its kind. డోంట్ మైండ్ Here we are 1400 families with huge diversity in our regions, religions, cultural, educational, Nakshatra. beliefs and others. We do differ with each other. There is nothing wrong in its nature. It's natural. Each one of us thinks that the other person is wrong and their thinking is not correct. We say, I'm always welcoming and forgiving him for his mistakes. But he doesn't care for my feelings. I always to be good with them. I'm always failing in every attempt. This is reality. This is true and we all feel the same. In this attempt, we want to showcase the huge diversities of our nation. In spite of this, we all stand one. This is to show that our differences are very small and compared to this 140 crore democracy. Let us stand united and be one of the big family, our MVV city family. Welcome all. ఏంటి అందరు కలర్ ఎప్పుడూ లేదు కలర్ లైట్లు పెట్టారు వెనకాల స్టేజ్ వెనకాల కలర్ డ్రెస్సుల్లో ఉన్నారు అనుకుంటున్నారు కదా వెరీ షార్ట్ స్టార్ట్ చేసేస్తున్నాము
ఈరోజు పతి సమేతంగా నేను స్టేజ్ మీదకి వస్తున్నాను ఈవెంట్ చేయడం కోసం. ఐ ఇన్వైట్ డాక్టర్ మహేష్ కుమార్ టు అసోసియేట్ విత్ మీ. పార్టిసిపెంట్స్ రెడీ? ఆడియన్స్ రెడీ? షల్ వి స్టార్ట్? ఒక్కసారి అందరు క్లాప్స్ కొడితే స్టార్ట్ చేసేస్తారు. Want to call up one of the one participants. Firstly, I would like to invite Mrs. Vani Ramakrishna as an Assami. The awesome Assam, it is the place where nature smiles in tea gardens, the gateway of India, the land of rivers and the blue hills. Assam tea, Brahmaputra rivers are famous for this. Mrs. Susila Vamsi, the sunrise of India where progresses meet tradition, the land of glorious of Satavahanas and rich traditions. Andhra Pradesh where Kuchipudi dance and temples speaks the beauty beyond the bay. Bengal, the sweetest part of. Now I invite Bengali Mrs. Swarupa Kiran. The sweetest part of India, the beautiful Bengal, where culture breathes and history lives, the land of Tagore, terracotta and the timeless tradition. In Bengal, we have poetry in every street, art in every heart, where minds ignite and moments begin. हमारा काली boy is going to present Savita Srinivas. Welcome to the land of ancient wisdom, where civilization began. The glorious Bihari, from Buddha to Ashoka, Bihar tells us India's oldest stories. जब तक रहेगा समोसा में आलू, तब तक रहेगा बिहार में लालू. Gujarat, the land of lions, legends and having heritage from Dwarka's devotion to Somnath's strength. Gujarat, the sacred land of saints temple, the Garbha, the new mantra of our nation. Namo Namo Modi ji. Say Namo Namo Modi ji. Namo Modi ji. Madri is still here. Where history breathes through stone, the land of Hampi, melodious and hip. From Mysore majesty to Hampi's glory, Silicon Valley to Sacred Valley, one state, many worlds. The paradise on earth, the crown of India, the soul of mountains, where heaven touches earth, the culture that warms the coldest days. It's the beauty with a breathing heart, where serenity wrapped in snow. Where nature smiles in every shade, a place where with backwaters, beaches and beyond, a journey through green dreams. The Kathakali dance, the traditional dam, majestic elephants make it a land of festivals. अजब है, सबसे गजब भी है. The heart of incredible India, the wild roads and the history whispers, caves, forest, forts, from marble rocks to tiger trails in MP. As aptly said, Madhya, the middle of the nation, the Madhya Pradesh hugs and keep all our states together. Har Har Mahadev, Mahakal, May Marathi, Garv Marathi, Maharashtra, where fort stands tall and the Sahayadri whispers. It is the soul of Deccan, from beaches to mountains, everything is in Maharashtra. Land of Shivaji, pride, power, patriotism. From Mumbai dreams to Pune ideas, traditions in heart and innovations in hand. Jai Bola. Balle balle. Punjab. But Punjabi we have Sirisha Srinivas. Dr. Sirisha Srinivas is on the stage. Woo!
soil, richer in soul, pride, pagadi and pure love. Home of Golden Temple, land of gurus and glory, where faith and freedom comes. Dildar Punjabi. Aishwarya. The land of warriors, weavers and wonders, where every tribe to the drum beats of the hills. Breathe the wild beauty of Nagaland, where the untamed, unexplored and Aruna Prasad garu. the land of temples, text and timeless culture. The soul of the Dravidian civilization, sculpted in stone, spoken in song. That's Tamil Nadu, a symphony of classical arts in ancient wisdom. The land where the language lives. The pride of South, voice of Sangam, the ancient artistics remain still alive. And the famous quotation of Surya, Singam Singala Varadu, Adu Suriva Kuda Varadu. And the lion never comes alone. Even the sun will rise with that. That is Tamil Nadu. Next. మా అమ్మ చాలా స్పీడ్గా చేస్తున్నారు, మా ఆయన స్లోగా చెప్తున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏ స్టేట్ అయ్యి ఉంటుంది? కాదు, రాజస్థాన్ స్పెషల్ పర్సన్ వస్తారు. ఇప్పుడు వచ్చేది హిమాచల్ ప్రదేశ్. ఫర్ హిమాచల్ ప్రదేశ్ వి హావ్ పేరు మీ అందరికీ తెలుసు, ఎవరు? జ్యోతి రమేష్. Himachal Pradesh, Dev Bhumi, the land of the gods, where the mountains touch the sky from scary peaks to sacred streams. Breathe the Himalayas in Himachal Pradesh. Here, every valley holds the temple and a tale. Adventure begins where the roads rise for the wanderers in Himachal Pradesh. మన ఆంధ్ర నుంచి పక్క వెళ్ళిపోయారండి వాళ్ళు. ఎవరు? తెలంగాణ. తెలంగాణ వి హావ్ సీతాదేవి ఆంటీ, సీతాల్ శంకర్. Oldest heritage, the land of Kakatiyas, Qutub Shahi splendor and living traditions, from Golconda grandeur to Bratukamma bloom, the place where culture inspires progress, powered by people and driven by dreams. Palle Patala Swaram, Poratala Charitam. Ide kada mana Telangana? Yes. Amma ఒక్కసారి తెలంగాణ ఒక్క నిమిషం అమ్మ. దీనికి మీరు ఒప్పుకున్నారో లేదో ఒక మాట చెప్పాలి. అమ్మా ఒక్క నిమిషం, మీరు తెలంగాణ కదా, నేను ఒక మాట చెప్తాను, అది అవునా కాదో చెప్పాలి. సరేనా? మన తెలంగాణ స్టేట్ గురించి, మన తెలంగాణ స్టేట్ పల్లె పాటల స్వరం, పోరాటాల చరిత్రం. ఇదే కదా మన తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ నుంచి వచ్చిందా? Give a big round of applause here. Among all the states, this Manipur is very dangerous to me. If I don't handle it properly, tonight it will be very difficult for me. Hope you all understand. Yeah. Manipur, the name itself, the jewel of India. Due to its lush green hills, scenic beauty and tribe culture. The gateway of the east, a paradise for nature lovers. The land of festivals and folk dance. Next. Okay, now anybody guess what is the next state of our India? The culture of India. Tell me. Gujarat. Rajasthan. Dr. Sirisha Mahesh, the one and only director of this show. Give a big round of applause. The incredible state of India, where royalty still reigns, a land etched in sand and splendid with forts, palace and pride, with colors of the desert, stories of the soul, from sand dunes to sacred tunes. Rajasthan, where the tar tells the tales of glory, the land of folks, festivals and dance to the rhythm of the tradition. Jaipur, Jodhpur, Jaisalmer. And finally, last one, Moro Rangila Rajasthan, Mitti bhi sona hai, meaning
my colorful Rajasthan. Even sand is golden. Thank you. Okay, now we'll move to the last and final category of today's event, which is called as Onam, represented by Mrs. Supriya Suresh Pedredi. Come on to the dais. Yeah, I'll Onam. Ladies and gentlemen, give a big round of applause. Honoring the golden past and welcoming Mahabali. Onam is a celebration of equality, prosperity and traditions. Onam, the most celebrated and cultural significant festival of Kerala. The 10-day harvest festival marks the homecoming of King Mahabali, under whose reign Kerala witnessed its golden age. Onam celebrates equality, community spirit and cultural pride, where involves people of all religions and backgrounds. Ladies and gentlemen, give a big round of applause for the Indian tradition of all states, which has been covered today in our MBB city. We keep coming. This is our culture, this is our union, this is our... Thank you, thank you. Orange color, red blouse, orange blouse, maroon blouse. ఎలా ఉందండి? సరిపోలే. ఇదొకటి నచ్చిందా? ఇదొకటి నచ్చలేదా? ఏ స్టేట్ బాగుంది చెప్పండి. All states. ఒక్కటి చెప్పండి. Oh no, all states. నిజంగా this is function for unity. Thank you all. Now we are going to witness a beautiful song by Venela.
yes ఇండియా వాళ్ళేనా? yes yes వావ్, మరి ఒకసారి కొట్టండి. ఇండియన్స్ అయ్యి ఇండియా వాళ్ళే కొట్టకపోతే ఎట్లా చెప్పండి? ఇప్పుడు దాకా స్టేట్స్ అన్ని చూసాము, మేము వచ్చేసాము. మరి మా పక్కన హీరోలు కూడా ఉన్నారు. yes పిలుద్దాం. పక్కనే హీరోలు కాదు, వాళ్ళందరూ ఎన్విసిటీ హీరోస్. రెడీ హీరోస్? వావ్, మగవాళ్ళు మేకప్ అవ్వట్లేదు ఏంటో, చూడండి ఏంటో మరి ఆ విచిత్రం. మేకప్ అవ్వలేదంట ఇంకా, ఒప్పుకుందా? ఎప్పుడైనా సరే లేడీస్ మన మేకప్ అవ్వట్లేదంటే మనం ఫైట్ చేయడానికి రెడీగా ఉందాం. ఓకే, ఎలా ఉందండి మా వాళ్ళు వచ్చే ముందు? సూపర్. అసలు ఎంతసేపు ఇప్పించే వీళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అబ్బా. ఇటు నుంచి ఎవరు చెప్పరంట, ఇంతమంది కూర్చున్నారు. ఎలా ఉంది షో? అక్కడ మా కుర్రాళ్ళు ఉన్నారు, వాకర్స్ కుర్రాళ్ళు. మీ మనోళ్ళు వస్తే కానీ మాట్లాడరా? సరే సరే తీసుకొచ్చేస్తాను ఉండండి. అయితే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్, ఈ స్టేట్ ఏంటో మరి చెప్తారా? నేనే చెప్పనా? స్టేట్స్ ఏం చెప్పను, మా వాళ్ళ పేర్లు మాత్రం చెప్తాను, మా హీరోస్ పేర్లు చెప్తాను. మన బీహారీ సబితా గారు పక్కన మన బీహారీ శ్రీనివాస్ గారు వచ్చేస్తున్నారండి. రండి శ్రీనివాస్ గారు. ఆంధ్ర కుర్రాడు మన వంశీ కిరణ్ గారు వచ్చేస్తున్నారండి. ఇప్పుడు మన కేరళ సింగం శంకరరావు గారు. శంకరరావు గారు మీరే. ఇండియా నెక్స్ట్ బెంగాల్ టైగర్, మన స్వరూప టైగర్ కాదు, కిరణ్ టైగర్ వస్తున్నారు. బాబు బచాओ. నెక్స్ట్ చాలా కూల్ గా అస్సాం వారు వస్తున్నారు, శ్రీ రామకృష్ణ గారు. फिल्मों के गानों में, सड़कों के गड्ढों में, बातों के अड्डों में, అస్సాం తర్వాత మన మధ్యప్రదేశ్ ఫార్మర్ గా మన సత్యనారాయణ గారు వచ్చేస్తున్నారండి. నెక్స్ట్ వస్తున్నారు ల్యాండ్ మన ప్రసాద్ బాబు గారు యాజ్ మరాఠీ హీరో. కశ్మీరీ ట్రిపుల్ వి సత్యనారాయణ గారు. చిల్లో కశ్మీర్.
ఎత్తర జెండా తెలంగాణ శంకర్రావు గారు. गलियों में राशन की भलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में. నెక్స్ట్ వచ్చేస్తున్నారు మా రాజుగారు వస్తున్నారండి. డాక్టర్ మహేష్ కుమార్ as రాజస్థానీ. ఎంతో ట్రెడిషనల్ గా ఓనం డాన్స్, ఎందుకంటే వాళ్ళ పండగ జరుగుతుంది. సుప్రియ గారు చేసిన విధంగానే ఈయన కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేద్దాం. మన సురేష్ పెద్దిరెడ్డి గారు ఎస్ కేరళ. నెక్స్ట్ డాన్సింగ్ హీరో కర్ణాటక కి సుదేశ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అతిపెద్ద హీరో ఇన్ ఎంబీబీ సిటీ మన రమేష్ కుమార్ గారు యాజ్ ఎ హిమాచలి. పడుకుంటున్నావా? లేదు ఫ్రంట్ ఏమండి క్లాస్ కొట్టట్లేదండి, మా వాళ్ళు ఫీల్ అయిపోతారు. వాళ్ళకన్నా ఎందుకసలు చేశారు, వాళ్ళు బాగా చేశారు కాదు, లేడీస్ బాగా చేశారు. వాళ్ళు ఒకసారి పైకెత్తారు చేతులు. నచ్చలేదా లేడీస్? లేదా లేడీస్ బాగా చేస్తే ఒక ఓ వేసుకోండి. జెంట్స్ బాగా చేస్తే 2 ఓలు వేసుకోండి. లేడీస్ జెంట్స్ బాగా చేస్తే అందరూ చేయలేదండి. అది వెరీ గుడ్. థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఆయన. సో ఇంత మంచి షో అయిన తర్వాత మళ్ళీ కూడా వస్తాం, టెన్షన్ పడద్దు, మేము ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. ఈ రోజు అంతా మీ కళ్ళ ముందే నిల్చున్నామని ఫిక్స్ అయిపోయారు మా వాళ్ళంతా. కానీ ఒక చిన్న బ్రేక్ కోసం కాదు, మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మన ఎంబీబీ సిటీ డాన్సెస్ గ్రూప్ ఒకటి వస్తున్నారు ఒక మంచి సాంగ్ తో. Enjoy the evening today. Let us celebrate our Vinayak Chavithi festival as a unity and नी तेरे सुपने दे विच सोहणिया, नी तेरे सुपने दे विच सोहणिया, सानू भी कदियां बन जावण दे। नी तेरे सुपने दे विच सोहणिया,
नजर एक नंबर तुझे कंबर है चाल शेकी शेकी जैसे सुंदर तुझे डिंपल तुझे पाजे देगी देगी एक नंबर तुझे कंबर है चाल शेकी शेकी है कितनी सुंदर तुझे डिंपल तुझे पाजे देगी देगी हे आगे नावी नागंडी जय बोलो गणेश महाराज की रिद्धि सिद्धि वृद्धि होती है तेरे ही आने से और सुंदर ये सृष्टि होती है तेरे ही आने से मोरया मोरया मेरे कोने में जो दर्द छुपा है मोरिया उस पे ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरिया हम नहीं रुकने वाले मेरा देवा देवो का देव का माता देवा देवो का देव का मेरे रुकने ना सके झुकने ना देगा వెనకాల వాళ్ళ యాక్టింగ్స్ అనుకుంటా వాళ్ళు ఇస్తున్నాయి కదా ఈ కనిపించడానికి ప్లాన్ చేసినప్పటికీ ఒక 4-5 రోజుల నుంచి ఊపు అందుకుంది. 4-5 రోజుల నుంచి నాకు పార్టిసిపేట్స్ కూడా వచ్చినట్లుగా అయ్యింది. అంటే ఆల్రెడీ ఈ డ్యాన్స్లు అవి కూడా 3 days బిఫోర్ అనుకున్నాము. అడగగానే వాళ్ళందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. మరి మళ్ళీ మన షోకి వెళ్ళిపోదామా? ఉన్నారా? వావ్. సో ఇందాక మేము ఒకరిగా సతీ సమేతంగా మా ఒక స్టేట్స్ ని రిప్రజెంట్ చేయడం కోసం మా వారందరూ సిద్ధంగా ఉన్నారు. మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సో
ఫస్ట్ ఏ స్టేట్ పిలిచేద్దాం? ఆంధ్రప్రదేశ్. ఎగ్జాక్ట్లీ, ఆంధ్రప్రదేశ్ నుంచి మిసెస్ వంశీ అండ్ సుశీల, మిస్టర్ అండ్ మిసెస్. నేను షో అనౌన్స్ చేశాను ఫస్ట్, మా బ్యాచ్ కాకుండా ఫస్ట్ వేసి చెప్పింది ఆంధ్ర వారే. వారికి నా కృతజ్ఞతలు. ఇప్పుడు వచ్చేస్తున్నారు మన అస్సామీ కపుల్, మిస్టర్ అండ్ మిసెస్ రామకృష్ణ అండ్ వాణి గారు. ఇంత మంచి కపుల్ తర్వాత మన అల్లరి పిల్ల వచ్చేస్తుంది వాళ్ళ శ్రీవారితోటి. మిస్టర్ అండ్ మిస్సెస్ స్వరూప కిరణ్ ఫర్ బెంగాలీ. ఇప్పుడు ఒక కపుల్ వస్తున్నారండి, నన్ను షో అంతా కూడా భయపెట్టేసి మిమ్మల్ని కూడా భయపెట్టడానికి వచ్చేస్తున్నారు. భయపెట్టడం అంటే వాళ్ళ కాస్ట్యూమ్తో కాదు, వాళ్ళ అల్లరితో. అల్లరి జంట మన రమేష్ గారు అండ్ జ్యోతి గారు, మిస్టర్ అండ్ మిసెస్ రమేష్ అండ్ జ్యోతి ఫర్ హిమాచల్ ప్రదేశ్. సరే, ఓ సారీ సారీ సారీ, నాకు వాళ్ళని చూసి కంగారు వచ్చేస్తుంది అనమాట. నన్ను అంతలా ఆడేస్తున్నారు. వద్దు, బీహార్ వాళ్ళు పిలిచేద్దాం ఫస్ట్. ఇప్పుడు మన బీహార్ జంట చాలా మంచి వాళ్ళండి. మిస్టర్ అండ్ మిసెస్ శ్రీనివాస్ అండ్ సబిత. సో స్వీట్. పిలిచేద్దామండి, ఆల్రెడీ పిలిచేసాను. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అల్లరి చేసేయడానికి, మన ముందుకు వచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడు అల్లరి చేయరు, వాళ్ళు చాలా దైవభక్తులు. Deva Shri Ganesha, Deva Shri Ganesha.
అమ్మయ్య నాకు టెన్షన్ అయిపోయింది. నెక్స్ట్ మన డాన్సింగ్ డాగ్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ యుధిష్ఠర్ అండ్ మాధురి ఫర్ కర్ణాటక. మస్తు మస్తు ಹುಡುಗಿ ಬಂದ್ಲು ನಾನು ನನ್ನ ದೋಸ್ತು ಅಂದ್ರು ಎಲ್ಲ ಮಸ್ತು ಅಂದ್ರು ಸುಸ್ತು ಆಗಿ ಕುಸ್ತು ಬಿದ್ದೆ. ಮಸ್ತು ಮಸ್ತು ಹುಡುಗಿ ಬಂದ್ರು ನಾನು ನಿನ್ನ ದೋಸ್ತು ಅಂದ್ರು ಎಲ್ಲ ಮಸ್ತು ಅಂದ್ರು. ఇప్పుడు మన ముందుకు పోలవనం పట్టుకుని వచ్చేస్తున్నారు మన కాశ్మీర్ జెంట్. వారు ఎవరో కాదండి, మిస్టర్ అండ్ మిస్సెస్ లావణ్య అండ్ ట్రిపుల్ బి సత్యనారాయణ గారు. Okay, give a big round of applause, my dear family. Now we will move on to the next stage, which is going to be a super seniors of Kerala, and Mrs. Shankar Rao Garu and Mrs. Lakshmi Garu. Warm welcome to you. Country in the globe. Now we will move on to the Madhya Pradesh, Mrs. Satyanarayana and Mrs. Pushpa. Let's give a warm welcome. We will move on to the capital, the business capital of India. Let's move on to the Maharashtra, Mr. Prasad Garu and Mrs. Rama Garu. Please warm welcome. Now we will move on to the border of our country, which is called as a Punjab. Let us move on to the Punjab. The Dr. Srinivas and Dr. Sirisa is going to perform the border of the country. Welcome to Tamil Nadu, Prasad Garu and Aruna Garu onto the stage. இப்போதே கேட்டு பார் என் நெஞ்சை சொல்
about a decade back, which is called as a Telangana of the state which is moved on to Andhra Pradesh. Telangana state represented by Mr. Shankar Rao Garu and Sridevi Garu. Warm welcome to the stage. Mr. Suresh Pedredi and Mrs. Supriya. A warm welcome to them and give a big round of applause. Let us start. What is the state name? Can somebody tell me, please? Oh, very nice. Cute. Director of this show is Dr. Sirisha and Mr. Mahesh. Thank you very much and on to Dr. Sirisha. ఈ షో నిజంగా చేయడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు దాకా వీళ్ళెవ్వరూ కూడా స్టేజ్ మీదకి రాలేదండి. ఫస్ట్ టైం అందరూ ఇప్పుడు ఎవరైతే కపుల్స్ వచ్చారో ఫస్ట్ టైం దే ఆర్ ఆన్ టు ద స్టేజ్. ఈ షోకి మెయిన్ యూనిటీ ఒకటి కారణం అయితే భారతీయ సంస్కృతిని నిలబెట్టాలని, భార్యాభర్తల వ్యవస్థ ఏ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉండదు. కేవలం భారతదేశం భర్తకి భార్య ఇద్దరూ కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క జీవనం పిల్లలకి ఆదర్శప్రాయంగా ఉండాలని, ఇలాగే అందరూ కూడా వారి ఫ్యామిలీ లైఫ్ నాకు తెలిసి మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, now we'll move on to the youngest couple of our MBB city, yaar. Okay, give a big round of applause, yaar. Give us some good music to the young couple of. Give them a big round of applause, guys. Andhra Amma and Tati Garu. For all of us, Amma and Tati Garu. Big round of applause.
అండి షో yes బాగుందా? బాగుంది. కంటిన్యూ చేద్దామా? yes ఒక రౌండ్ చేద్దామా, 2 రౌండ్లు చేద్దామా? 2 విశాల్ we are done. 2 more rounds ఇంకా బాగుంటాయి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇంకా 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 కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మేము చేస్తుంది ఇండియా గురించి కదా. ఇండియా గొప్పతనం తెలుసా మీ అందరికీ? తెలుసా ఇండియా గొప్ప కాదా? yes ప్రపంచ దేశాల్లో ఇండియా గొప్పతనంలో ఉందా లేదా? ఉంది. ఏంటి, అందరూ ఇండియన్స్ కాదా? సరే తెలుసుకుందామా ఇండియా గొప్పతనాన్ని? yes ఇండియా నాగరికతలో మిగతా ప్రపంచం కన్నా ఎన్నో వేల సంవత్సరాలు ముందున్న దేశం ఇండియా. సంస్కృతి, సాంప్రదాయాలు, లలిత కళలు, సైన్స్ ఇవన్నీ భారతదేశానికి పునాదులు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తెలుసుకునే కొద్దీ రెట్టింపయ్యే విజ్ఞాన భాండాగారం. ఆయుర్వేదం అంటే ఆయుష్ని పెంచేది అని అర్థం. ఇప్పుడిప్పుడే దీని గొప్పతనాన్ని గుర్తించి అమెరికా, రష్యా, జపాన్ లాంటి దేశాలు ఫాలో అవుతున్నాయి. పూర్వకాలంలో సరి అయిన ఎక్విప్మెంట్ లేకుండా అద్భుతమైన ఆపరేషన్లు చేశారు సుశ్రుతుడు, అది ఏమాత్రం నొప్పి తెలియకుండా. భూమి మీద నుండే అక్కడెక్కడో ఉండే గ్రహాలను లెక్కపెట్టి అవి మనుషుల మీద ఎలా ప్రభావం చూపిస్తాయో అని అర్థం చేసుకుని జ్యోతిష్యం అనే శాస్త్రాన్ని కనిపెట్టారు భారతీయులు. ఏ టెలిస్కోప్ సహాయం లేకుండా కేవలం మనోవైజ్ఞానిక దృష్టితో నక్షత్రాలు, పాలపంటలు, ఐ మీన్ స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఇక్కడ చెప్పేవారు ఇక్కడ ఉండే ఋషులు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్న విషయాన్ని కోపర్నికస్ కన్నా ముందుకు చెప్పాడు వరాహవి, భారతీయ శాస్త్రవేత్త. మ్యాథమెటిక్స్కి పర్టికులర్లీ ఇప్పుడు కంప్యూటర్, కానీ అన్ని దేశాల కన్నా వేల సంవత్సరాల ముందు మన దేశం ఎంతో నాగరికతతో ఉంది. ఇండియా ఈజ్ అండర్ డెవలప్మెంట్లో ఉంది అంటున్నారు. నో, ఆల్మోస్ట్ కొన్ని వేల సంవత్సరాల కింద ఇండియా ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ అండ్ దాన్ని డెవలప్మెంట్లో ఉంచడానికి మనమే సాయశక్తిగా ప్రయత్నించాలి. సో మేము చేసే షో కూడా లెట్ us be united అండ్ మన పిల్లలకి ఒక కలిసి ఉండడంలో ఉన్న గొప్పతనం, ఫ్యామిలీ వ్యవస్థ గొప్పతనం, మంచితనంతో విజయాన్ని సాధించడం నేర్పించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా వాళ్ళు రమ్మన్నా వద్దన్నా, నేను నా వర్డింగ్స్ బాగున్నాయి, మా వాళ్ళు పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అబ్బో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకన్నా వారు చాలా చాలా కష్టపడ్డారండి. వారందరికీ కూడా ఒక్కసారి కరతారదనలు చేస్తే లైట్స్ ఆఫ్ కుమార్, లైట్స్ ఆఫ్. ఈషా ధైర్య స్టేజ్ మీదకి రామా. ఈషా స్టేజ్ మీద ఫాస్ట్గా రావాలి.
तेरा सुर मिले मेरे सुर देना मिलके बड़े मेरे सुर मेरा तुम्हारा तो सुर बने हमारा मुंहिंजो सुर तुंहिंजे सां प्यारा मिले जॾहिं गीत असांजो मधुर तरानो बणे तॾहिं सुर का दरिया बहके सागर में मिले बदलांदा रूप लखे बरसन हौले हौले ഇരുവരും സുരമും നമതാകും ദിസൈതേരാനാലും ആഴിസേർ ആറുകൾ മുകിലായി മഴയായി പൊഴിവത് പോൽ ഇസൈ നം ഇസൈ सृष्टि करो कोई कोशु तुम्हार शूर मोदेर शूर सृष्टि करो कोई कोशु सृष्टि हो कोई
కలుపుకోవాలేమో. దేశం మనదేరా రీతిక మనదేరా వినరా వినరా దేశం మనదేరా మనరానరా రీతిక మనదేరా ఆంధ్రదేశమని నీ నామం ఇండియనంటూ నిత్యం చాటడం వినరా వినరా దేశం మనదేరా అనరానరా రీతిక మనదేరా తెలుసా, నేను ఒక విషయం చెప్తా అనుకుంటున్నానండి. ప్రపంచంలో ఏ దేశానికి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న వారికైనా తో పోలిస్తే భారతీయులకు ఆశ ఎక్కువ అంటారు. ఎంత సంపాదిస్తారా బాబు అంటారు. అంటారా అందరూ? ఎందుకు సంపాదిస్తున్నారు చెప్పండి? ఎన్ని కోట్లు గడించినా తరతరాలకు వచ్చి తిన్నా కూడా సంపాదన ఆగదు. ఎందుకు ఆపట్లేదు తెలుసా? భారతీయుల్లో నేను ఇందాక చెప్పిన ఫ్యామిలీ ఇవన్నిటితో కలిపి కూడా వారికి మమకారం అన్న పదం చాలా ఎక్కువ. అవునంటారా కాదంటారా? భారతీయులకు ఉందా? ఎప్పుడో 4 తర్వాత పుట్టే మునిమనవడ కోసం ముత్తాతలు తాతమ్మలు వీళ్ళందరూ ఎందుకు గడిస్తున్నారండి? మమకారం. దానికి ఎగ్జాంపుల్ చెప్పనా? మమకారం ఓన్లీ గడించే దాంట్లోనే కాదు, ఈ మమకారం అనేది ప్రతి భారతీయుల్లోనే ఉంటుంది. అంతవరకు ఎందుకు? మన ఎంవివి సిటీనే తీసుకోండి. రోజు వాట్సాప్ మెసేజ్లు చూస్తే కొట్టు చచ్చిపోతున్నారా వీళ్ళు అనుకుంటారు. కానీ ఈరోజు యూనిటీ అది ఎంవివి సిటీలో ఉన్నానా లేదా? ఉంది. లేదనుకుంటా. ఉంది. ఎక్కడ? ఎంవివి సిటీలో నిజంగా చెప్తున్నాను, కంపేర్ టు అదర్ కమ్యూనిటీస్ మన ఎంవివి సిటీలో ఉన్న ఆత్మాభిమానాలు ఎంత మందికి ఉన్నాయంటే ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒక 100 మంది చేరిపోతున్నారు. కాదంటారా? అసలు ఎంవివి సిటీ మమకారం ఎవరికి లేదండి. లేదు కదా? గట్టి క్లాస్ కొట్టి థ్యాంక్ యూ. ఇప్పుడు మా అందరికీ పెద్ద మా ప్రసాద్ బాబు గారు వచ్చారు. థ్యాంక్ యూ అమ్మా. ఎంవివి సిటీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మీరందరూ కూడా ఇంత చక్కగా ఆదరించి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా జరిపించేందుకు ముఖ్య కారకులు డాక్టర్ శిరీష, డాక్టర్ మహేష్ అండ్ గోదా. ఆ ఫ్యామిలీ ముగ్గురు కూడా చాలా కష్టపడి, మీకు తెలుసు ఎంతమందిని కోఆర్డినేట్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. చాలా కష్టం. ఒకరిని పిలిస్తే ఒకరు ఏదో పని ఉందని చెప్తుంటారు. కానీ 22 మంది జంటల్ని ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఎంవివి సిటీ అంటే యూనిటీకి మారు పేరు అనే కాన్సెప్ట్ని మీ ముందు ఉంచినందుకు మా అందరము కూడా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ హర్షధ్వానాన్ని Ladies and gentlemen and children, please give a big round of applause for the wonderful dedication and determination for the last 2 days.
Thank you very much, Dr. Sirisha and this Mahesh, as well as Goda. Thank you very much. ఈ సందర్భంగా మీకు ఒక విషయం విన్నవించుకోవాలనుకుంటున్నాను. డాక్టర్ శిరీష అండ్ డాక్టర్ మహేష్ ఈ కాన్సెప్ట్ మన ముందుకు తీసుకొచ్చేందుకు కారణం ఏంటంటే, భారతీయులంతా కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు అందరినీ యునైట్ చేసేందుకు ఏమిటి మార్గం అని ఆ రోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్ గారు ఒక వినాయక ఉత్సవాలు అనే వాటిని స్టార్ట్ చేయడం అనేది దానికి కారణం. అది టు బ్రింగ్ యూనిటీ అమాంగ్ ది ఇండియన్స్ టు ఫైట్ అగేన్స్ట్ ది బ్రిటిష్ పీపుల్. మరి ఈరోజు మనందరి మధ్య కూడా అలాంటి యూనిటీని తీసుకురావాలనే ఒక చిరు ప్రయత్నంగా వీళ్ళు చేశారు. వీళ్ళందరికీ మనం మీ కరతాళ ధ్వనులతో ఒకసారి ఆశీర్వదిద్దాం. హలో, ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్ అవడానికి కారణం చూస్తున్నారు. వాళ్ళు కాకుండా బ్యాక్ స్టేజ్ మెనీ పీపుల్ హెల్ప్ అస్. బ్యాక్ స్టేజ్ లో ఉన్న చెప్పండి స్నేహ, థ్యాంక్ యూ సో మచ్. దీపక్, స్నేహ, ఆర్నవ్ మాతో పాటు సమానంగా వర్క్ చేశారు వాళ్ళు. శ్రీకాంత్ 3-4 ప్లకార్డ్స్ తయారు చేయడమే కానీ మాకు మ్యూజిక్ హెల్ప్ చేయడమే కానీ దట్ ఫ్యామిలీ స్టూడ్ విత్ us. అండ్ శ్రీకాంత్, రేఖా గారు అండ్ ద ఓన్లీ వన్ అండ్ మ్యాన్ మా ఫ్రెండ్ మా భయ్యా కృష్ణమోహన్ గారు. అర్నవ్ స్టేజ్ మీద రాను ఒకసారి. దీస్ ఆర్ అన్సంగ్ హీరోస్. దీపక్, రేఖా గారు, కృష్ణమోహన్ గారు, త్రికాంతి గారి రోల్ కూడా చాలా ఉందండి. నేను టెన్షన్ పడిపోతున్నప్పుడల్లా ఆవిడ నన్ను కూల్ చేస్తూ మీరు చేయగలరు, భగవంతుని ఆశీర్వాదం మీకు ఉంటుంది, చాలా బాగా జరుగుతుంది అన్నారు. పాపం తనకి ఆరోగ్యం బాగాలేక రాలేకపోయారు. సో ఆవిడ రోల్ కూడా చాలా ఉంది. See here. And another dynamic lady, how can we forget about Swarupa? Swarupa, Bengali lady today, Bengali. Yeah, Swarupa. Yeah, thank you very much once again to you as well. ఈ హీరో గురించి చెప్పాలండి. అన్న కమ్ ఫ్రెండ్. అన్న అసలు పిల్లలు చూసి నేర్చుకోవాలనిపించింది నాకు. నిన్న నా ఇంటికి ఒక 10-15 సార్లు తిరుగుంటాడండి. తను ఈ ఏజ్ లో పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే, నువ్వు కష్టపడుతున్నా బాబు కాదు, కష్టపడితేనే కష్టే ఫలి. ఈ అబ్బాయి నేర్చుకున్నది చాలా ఉందని అనుకుంటున్నాను. 15 times దగ్గర వచ్చాడండి పొద్దున్నుంచి. ఇవాళ మార్నింగ్ కూడా ఎక్కడికి ఇది పట్టుకెళ్ళి అది పట్టుకెళ్ళి ఎంత తినేసామంటే నేను వాళ్ళ మదరు. ప్లీజ్ వీడికి ఇవ్వండి గట్టిగా. బిగ్ అప్లాస్ టు హిమ్. థ్యాంక్ యూ అన్న. అంతా అయిపోయిందండి. ఒక్క పాప లాస్ట్లో ఉండిపోయింది. చిన్న పాప మనసు కష్టపడడానికి మాకు ఎలాంటి ఇష్టమో లేదు. ఓకే, ఒక ఫైనల్ వాక్తో ఈ ఈవినింగ్ క్లోజ్ చేద్దాం. ఆవిడెవరు అంటే, మేము పోస్టర్ ఇచ్చాము ఇలా ఇండియన్ షో ఉందని. చాలా రోజులు మాకు ఏ కాల్స్ రాలేదు. ఒక లేడీ కాల్ చేశారు. ఆవిడెవరో కాదు, మన శైలజ బాపారావు గారు. ఒకసారి నిల్చోండి. ఆవిడ ఫస్ట్ నాకు కాల్ చేసి, ఏంటమ్మా కాన్సెప్ట్ ఏంటి, చాలా వింతగా అనిపిస్తుంది యూనివర్సిటీలో డాన్స్లు పాటలు కాకుండా అంటే నేను ఆవిడకి చెప్పాను. తర్వాత నాకు మళ్ళీ ఒకసారి కాల్ చేశారు, సిరి ఎవరైనా వచ్చారంటే ఎవ్వరు రాలేదమ్మా అన్నాను. తను ఒక బ్యాచ్ లేడీస్ని తీసుకుని వచ్చారు. వాళ్ళ వల్లే నేను ఈ షో చేయగలిగాను. ప్లీజ్ థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా అసోసియేట్ కింద వాణి రామకృష్ణ గారు, ఎందుకంటే ఆవిడ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేశారు, నా వెనుకాతల ముందుండి నడిపించారు. వారికి కూడా నా కృతజ్ఞతలు. తెలియని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వాళ్ళు ఇక్కడ వర్క్ చేశారండి. ఫర్ దట్ వీఆర్ వెరీ హ్యాపీ. సో ఈరోజు ఈ మంచి ఈవినింగ్ ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాము. ఆహి పాపం చాలాసార్లు వెయిట్ చేసి వెళ్ళిపోయినట్టుంది. సారీ ఆహి, సారీ ఫ్రమ్ అవర్ సైడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్. గుడ్ నైట్.